బాబు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రముఖులందరూ ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉదయాన్నే ఓటు వేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటు చింతమనేని ప్రభాకర్ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంత్రి నారాయణ కూడా ఓటు వేసిన అనంతరం సిరా గుర్తును చూపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా చాలా మంది ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు. ఇక ఉదయాన్నే ఓటు కేంద్రానికి తరలి వచ్చినటువంటి ప్రముఖులు మరి కాసేపట్లో చాలామంది ఓటర్లు అదేవిధంగా ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉదయాన్నే ప్రముఖులందరూ ఓటు హక్కు వినియోగించుకునే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మంత్రి నారాయణ కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాము ఓటర్లు కూడా బారులు తీరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఉదయాన్నే ఓటర్లు కూడా ఓటర్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం దృశ్యాలు. ఏపీ మంత్రి నారాయణ కూడా ఓటు వేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నెల్లూరు రూరల్ ఇరిగేషన్ ఆఫీస్ 135 పోలింగ్ బూత్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు విశాఖ సీతమ్మధార పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈవీఎంలు మొరాయించడంతో క్యూ లైన్లు పెరిగిపోయాయి. దీంతో ఓటర్లలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన సబ్బం హరి, పంచకర్ల రమేష్ బాబులలోనూ ఈవీఎంలు మొరాయించడంపై అసంతృప్తి వ్యక్తమైంది. కాలేదా కాలేదా తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ మొదలైంది. సుదూర ప్రాంతాల నుంచి తెలుగు వారందరూ ఓట్లు వేయడానికి స్వస్థలాలకు చేరుకున్నారు. ఓటర్ కార్యాలయాల్లో అట్లాగే కేంద్రాల్లో కూడా బారులు తీరారు ఓట్లు వేయడానికి. ఇటు నెల్లూరులో ఎట్లా ఉంది